ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. బంగారం, వెండి రేట్లు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి, పాతాళానికి పడిపోతున్నాయి. రేట్లు బాగా పెరిగిపోతాయని బంగారాన్ని, వెండిని కొనుక్కున్నటువంటి వాళ్ళు అయ్యో రేట్లు పడిపోతున్నాయే, మేము నష్టపోతున్నామని బాధపడుతున్నారు. కొనుక్కొని వాళ్ళు రేట్లు తగ్గిపోతున్నాయి కదా, మేము కొనుక్కునే అవకాశం ఉన్నాయేమని ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఎలా ఉన్నాయంటే 80,000కు వచ్చేస్తుంది బంగారం రేటు, ఒక తులం భారతదేశంలో 80,000, అంతకన్నా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కొంతమంది చెప్తున్న మాట. కొంతమంది 50,000కు కూడా రావచ్చు అన్నట్టుగా కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు. ఏది నిజం? బంగారం రేటు ఇలాగే పడిపోయి 70,000కు, 80,000కు, 50,000కు వచ్చేస్తుందా? వెండి రేటు ఇలాగే పడిపోయి పాతాళానికి వెళ్ళిపోతుందా? లేక భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయి? అసలు ఎందుకు పడిపోతుంది, ఎందుకు పెరిగింది? ఈ విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది ఏమిటంటే, పెరగడానికి కారణాలు అంతర్జాతీయ మార్కెట్లో యుద్ధానికన్నా ముందర, ఇప్పుడు మనకి ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తుందో, ఈ యుద్ధం ప్రారంభమయ్యే వాటికి 25 రోజులు దాటిపోయింది. ఈ యుద్ధం రావడానికంటే ముందర ప్రతిరోజు పెరుగుతూ పోతుండేటువంటి యుద్ధాలను మనం చూసాం. బంగారం 1,90,000 దాకా వెళ్ళిపోయింది. వెండి అయితే 4 లక్షల దాకా కూడా, 3.5 లక్షల దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం, 4 లక్షల దాకా కూడా వచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ టకటకటకట ఫాల్ అయిపోయి చాలా పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఇది తగ్గుతుంది? కారణం ఏమిటి అంటే, యుద్ధం ఒకవైపున జరగడం కొంత కారణం అయితే, మరొక కారణం ఏమిటంటే క్రూడ్ ఆయిల్ దొరక్కపోవడం వల్ల బయట ఎక్కడ ప్రపంచంలో ఉండే క్రూడ్ ఆయిల్లో చాలా భాగం అమెరికా చేతిలో ఉండటం వల్ల, అమెరికా క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం వల్ల అమెరికాకు చాలా లబ్ధి చెందింది. అంటే డాలర్ బాగా పటిష్టమైంది. డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు బంగారం రేటు పడిపోతుంది. ఇంతకుముందు ఎప్పుడు లేనంత స్ట్రాంగ్గా, పటిష్టంగా ఇవాళ డాలర్ రేటు కనబడుతుంది. అంటే డాలర్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో అంత వీక్ అవుతుంది బంగారం. అది ఒక మెయిన్ కారణం. రెండో కారణం ఏమిటంటే, బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలామంది, బంగారం డైరెక్ట్గా కొనుక్కున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది బాండ్ల రూపంలో పెట్టిన వాళ్ళు, ఈటీఎఫ్ రూపంలో పెట్టిన వాళ్ళు, రకరకాలుగా డిజిటల్ రూపంలో పెట్టిన వాళ్ళు చాలామంది. వీళ్ళందరూ బంగారాన్ని అమ్మేసుకోవడానికి సిద్ధపడ్డారు. రేట్లు పడిపోతున్నాయి, ఇంకా పడిపోతాయేమో, తొందరగా మనం బాగా పెరుగుతాయని కొనిపెట్టుకున్నాం, మరీ పడిపోతే మనం రేపొద్దున ఇబ్బంది పడిపోతామని చెప్పి చాలామంది, వేలాది మంది, లక్షలాది మంది బంగారాన్ని డిస్పోజ్ చేసేసారు, అమ్మేశారు. ఎప్పుడైతే అమ్మకాలు బాగా పెరిగిపోయినాయో ఆటోమేటిక్గా రేట్లు పడిపోతాయి. డిమాండ్ అండ్ సప్లై, ఆ రకం కూడా బంగారం రేటు బాగా పడిపోవడానికి, వెండి రేటు పడిపోవడానికి కారణాలే. ఇక మూడోది ఏమిటంటే, చాలా దేశాలు రిజర్వ్ బ్యాంకుల ద్వారా బంగారం నిల్వ చేసుకున్నాయి, భవిష్యత్తులో స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశం. వాళ్ళలో కూడా చాలామంది బంగారాన్ని తీసేయడం ప్రారంభించారు. కాబట్టి బంగారం ఎప్పుడైతే మార్కెట్లోకి బాగా వచ్చేసిందో ఆటోమేటిక్గా రేట్లు డౌన్ అయ్యే పరిస్థితి. మరొక కారణం ఏంటంటే, గల్ఫ్ దేశాల్లో, ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాల లోపల అసలు ఆ దేశంలో చిక్కుపడిపోయిన వాళ్ళు అక్కడి నుంచి కదిలే అవకాశాలు కనపట్టలేదు. అలాగే ఆ దేశం నుంచి ఇతర దేశాలకి సరుకులు ఎగుమతులు కానీ, దిగుమతులు కానీ ఏమీ లేవు, పూర్తిగా స్తంభించిపోయినాయి. తర్వాత గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ వేరే దేశాలకు వెళ్ళే పరిస్థితులు కనపట్టలేదు. కాబట్టి తమ దగ్గర ఉన్న బంగారం నిల్వల్ని అమ్ముకునే అవకాశాలు లేవు. కాబట్టి అంటే మామూలుగా హైయెస్ట్ రేట్లో సేల్ చేసే అవకాశాలు లేదు. కాబట్టి ఎంతకో అంత తెగనమ్మేసేసి ముందు తమ సమస్యల నుంచి బయటపడదామని చెప్పి బంగారాన్ని విడివిగా అమ్మేయడం మొదలుపెట్టారు. ఇలా బంగారాన్ని విరివిగా అమ్మడం వల్ల బంగారం అనేటువంటిది మరి ఒకవైపున డాలర్ బాగా స్ట్రాంగ్ అవ్వడం నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, డిజిటల్ ఫామ్లో ఉండేటువంటి బంగారాన్ని అంతా కూడా డిస్పోజ్ చేయడం. నెంబర్ 3 ఏమిటంటే, సెంట్రల్ బ్యాంక్స్, అంటే ఆయా దేశాలకు సంబంధించినటువంటి మెయిన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ బ్యాంక్స్, ఆ బ్యాంకుల్లో ఉండేటువంటి బంగారాన్ని డిస్పోజ్ చేయడం ఒకటి. నాలుగోది ఏమిటంటే, చాలా దేశాల లోపల, గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా బయటికి రావడానికి వీల్లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని అక్కడే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ అమ్మేయడానికి ప్రయత్నం చేయడం ఒకటి. ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల బంగారం రేట్లు బాగా తగ్గిపోయినాయి. కానీ బంగారం రేట్లు ఇంకా తగ్గడం అనేది చాలా తక్కువ. కొద్ది గొప్ప 5-10% డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు తప్ప ఇంకా అంతకన్నా తగ్గవు. కాబట్టి ఎవరైనా బంగారం కొనదలుచుకుంటే ఇది మంచి టైం, బంగారాన్ని కొనుక్కోమని చెప్పి మనం సలహా ఇస్తున్నాం. అలాగే వెండి ఎక్కువగా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లోపల ఉపయోగపడుతుంది కాబట్టి ఎలోనుగా వెండి ఒకదాన్ని ఉపయోగించరు. వేరే మిగతా స్పేర్ పార్ట్స్ అన్ని కూడా విదేశాల నుంచి వస్తే ఈ స్పేర్ పార్ట్స్తో కలుపుకొని వెండిని కూడా ఉపయోగించి ఇటు ఎలక్ట్రానిక్ వెహికల్స్ లోపల, అటు సోలార్ సిస్టమ్స్ లోపల, సెమీ కండక్టర్స్ లోపల, ఔషధ పరిశ్రమల లోపల, ఇలాగ అనేక రకాలైనటువంటి పరిశ్రమలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇతర స్పేర్ పార్ట్స్ వస్తేనే వెండి కొనుక్కోవడంలో ఉపయోగం.
ఇతర స్పేర్ పార్ట్స్ వచ్చే అవకాశం ప్రస్తుతానికి లేదు కాబట్టి హార్ముజ్ జలసంధి మనకు మూసేయడం వల్ల, మరి చుట్టూ తిరిగి రావడం వల్ల ఎక్కువ కాస్ట్ అవుతుంది వాటి. తర్వాత ఫ్లైట్సే లేకపోవడం వల్ల, కార్గో కూడా బంద్ అవ్వడం వల్ల మరి స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఇలా స్పేర్ పార్ట్స్ ఆగిపోవడం వల్ల వెండి కూడా మనకు అవైలబిలిటీ లేకపోయిన పరిస్థితి. ఇప్పుడు అంటే వెండి మనం తీసుకున్నా కూడా వెండిని మనం ఏం చేసుకోగలుగుతాం, మిగతా స్పేర్ పార్ట్స్ వచ్చినప్పుడే కదనే ఉద్దేశంతో ఆ స్పేర్ పార్ట్స్ కోసం వేస్ట్ చేస్తూ వెండి కొనడం మానేశారు. అందువల్ల వెండి బాగా తగ్గిపోయింది. కానీ అతి త్వరలోనే యుద్ధం ఒకసారి ఆగిపోతే, ఈ పరిస్థితులన్నీ చక్కబడితే తప్పనిసరిగా రేట్లు పెరుగుతాయి. బంగారం రేటు పెరుగుతుంది, వెండి రేటు పెరుగుతుంది. చాలామంది నిపుణులు చెప్తున్న ప్రకారంగా ఈ సంవత్సరం చివరి నాటికి 2026 సంవత్సరం చివరి నాటికి బంగారం రేటు ఖచ్చితంగా 3 లక్షలు దాటుతుందని, అలాగే వెండి రేటు 5 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఇది తెలియజేస్తున్న విషయం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి బంగారం కొనదలుచుకున్న వాళ్ళు ఇది మంచి రైట్ టైం, ఇప్పుడు కొనుక్కోవాల్సిందిగా, వెండి కొనదలుచుకున్నా కూడా ఇప్పుడు కొనుక్కోవాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం.